నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. మన బాడీలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు స్పెషలిస్ట్ డాక్టర్ని వెళ్ళి కాంటాక్ట్ అవుతాం. అయితే ఫ్యామిలీ ఫిజిషియన్ ఇప్పుడు కొంచెంగా ఫ్యామిలీ ఫిజిషియన్ ఇంపార్టెన్స్ అనేది అందరికీ తెలుస్తుంది. సో డిఎన్బి ఫ్యామిలీ ఫిజిషియన్ అంటే ఏంటి, ఎండి ఫ్యామిలీ ఫిజిషియన్ ఏంటి, సో డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఒక ఫ్యామిలీ డాక్టర్ మనం ఎందుకు మెయింటైన్ చేయాలి అనే విషయాన్ని ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వీ హ్యావ్ టు సీ ఇట్ ఇన్ ది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఇది ఇంక్రీజ్ అవుతూ ఉండడమే కానీ మనం తగ్గించుకోవటానికి స్కోప్ ఉంటుందా? అందుకే ఫ్యామిలీ డాక్టర్. మెడికల్ కాలేజ్ వాళ్ళు ఎండి ఫ్యామిలీ మెడిసిన్ సీట్లు ఇస్తారు. షుగర్ బదులు వేరే తినేసాం అనుకోండి. అపోహ అంటారా, కాన్ఫిడెన్స్ అంటారా? క్లారిటీ ఇవ్వండి సార్. మనతో పాటు డాక్టర్ వెంకటాచలం గారు ఉన్నారు, డిఎన్బి ఫ్యామిలీ ఫిజిషియన్. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఇప్పటి వరకు ఒకవేళ మన బాడీలో ఏదైనా పార్ట్ ఇష్యూ వస్తే కనుక ఆ పర్టికులర్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి స్పెషలైజ్డ్గా చూపించుకోవడం మనకు అలవాటు. కానీ ఇప్పుడు ఫ్యామిలీ ఫిజిషియన్ అనేది ప్రతి ఒక్కరూ మెయింటైన్ చేయాలి అంటున్నారు. ఎందుకు? అసలు ఈ ఫ్యామిలీ ఫిజిషియన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి, ఎట్లాంటి సమస్యలు వాళ్ళు చూస్తారు? మనం బాడీని చూసినప్పుడు ఒక ఆర్గానిక్ ట్రీట్మెంట్ ఇవ్వకూడదండి. వీ హ్యావ్ టు గివ్ ట్రీట్మెంట్ టు ది ఎంటైర్ ఇండివిజువల్. మీరు నా దగ్గరికి వస్తే మీ తలనొప్పికి ట్రీట్మెంట్, తలనొప్పితో వచ్చారనుకోండి, మీకు తలనొప్పి ట్రీట్మెంట్ ఇవ్వను, లక్ష్మి గారికి ట్రీట్మెంట్ ఇస్తాను. అదేవిధంగా ఏదన్నా సమస్య వచ్చినప్పుడు వీ హ్యావ్ టు సీ ఇట్ ఇన్ ది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. పూర్వకాలం విలేజెస్లో కానీ చిన్న చిన్న టౌన్స్లో కానీ డాక్టర్లు ఉన్నప్పుడు ఏదైనా సమస్యకు వెళ్తే ఫ్యామిలీలో అందరికీ, పిల్లలకి పెద్దలకి అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చేవారు. కానీ ఈ రోజుల్లో స్పెషలైజేషన్ ఎక్కువైపోవడంతో ప్రతి వాళ్ళు చిన్న చిన్న సమస్యలకి కడుపు నొప్పనో కాళ్ళ నొప్పనో ఏ దానికి సంబంధించిన స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు. ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే మీకు దానికి సంబంధించిన ట్రీట్మెంటే ఇస్తారు. కానీ అది కాకుండా వేరే వెళ్తే ఇంకో వేరే సమస్య ఉంటే ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా కుటుంబంలో అందరికీ అన్ని రకాల సమస్యలకి ఒకే చోట స్పెషలైజేషన్ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టరే ఫ్యామిలీ ఫిజిషియన్. పూర్వకాలంలో కాకుండా ఇప్పుడు ఎండీతో సమానంగా ఫ్యామిలీ మెడిసిన్లో కూడా ఎండి కోర్సులు, డిఎన్బి కోర్సులు కూడా ఉన్నాయి. మన దేశంలో కంటే ఫారిన్ కంట్రీస్లో, అమెరికాలో జనరల్ మెడిసిన్ ఎన్ని సీట్లు ఉన్నాయో ఆల్మోస్ట్ అన్ని సీట్లు ఫ్యామిలీ మెడిసిన్ సీట్లు ఉన్నాయి. మన దేశంలో కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి. మన దేశంలో కూడా మెడికల్ కాలేజ్ వాళ్ళు ఎండి ఫ్యామిలీ మెడిసిన్ సీట్లు ఇస్తారు. అది కొన్ని కాలేజెస్లో ఉన్నాయి. కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ చాలా ఉన్నాయి కదా, ఆ హాస్పిటల్స్ అన్నీ కూడా డిఎన్బి ఫ్యామిలీ మెడిసిన్, ఇది 3 years కోర్సు. ఆ డిఎన్బి అంటే డిప్లొమేట్ ఇన్ ఫ్యామిలీ మెడిసిన్. అది నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అని ఢిల్లీలో ఉంటుంది. అది మిగిలిన సబ్జెక్ట్స్తో పాటు మెడిసిన్, సర్జరీ, గైనిక్, కార్డియాలజీ, న్యూరాలజీ వీటన్నింటిలోనూ డిఎన్బి ఉంది. వాటితో పాటు ఫ్యామిలీ మెడిసిన్లో కూడా 3 years కోర్స్ కండక్ట్ చేసి వాళ్ళ ఆధ్వర్యంలో కండక్ట్ అవుతుంది. వాళ్ళే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ ఎండీకి, ఎంఎస్కి ఎగ్జామ్స్ కంటే ఈ ఎగ్జామ్స్ చాలా టఫ్గా ఉంటాయి. అది క్లియర్ చేయడం చాలా కష్టం. అది క్లియర్ చేసిన వాళ్ళకి బోత్ ప్రాక్టికల్స్ అండ్ థియరీ వాళ్ళకు డిఎన్బి అని డిగ్రీ ఇస్తారండి. సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు స్పెషలైజేషన్ కోర్సులకు ఎంత డిమాండ్ ఉందో ఇప్పుడు ఫ్యామిలీ ఫిజిషియన్ కోర్సులకు కూడా అంత డిమాండ్ ఉంది. అంటే ప్రజల్లో అవగాహన పెరుగుతుంది. ఇంకా ఇండియాలో అంత డిమాండ్ కాలేదండి, ఇప్పుడే వస్తుంది. మన ఆంధ్రప్రదేశ్లో 30-40 మంది దాకా ఉన్నారు ఫ్యామిలీ ఫిజిషియన్స్. దే ఆర్ గివింగ్ గుడ్ సర్వీస్ టు ఆల్ ది ఫ్యామిలీస్. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అన్ని రకాలుగా డయాబెటీస్ ఒక చోట, హైపర్ టెన్షన్ ఒక చోట, కీళ్ళ నొప్పులు ఒక చోట, లేకపోతే ఆస్తమా ఒక చోట, ఒక డాక్టర్ గారు, ఒక స్పెషలిస్ట్ అలా చూసి కంటే ఒకే చోట మీకు అన్నింటికి సంబంధించిన ట్రీట్మెంట్ అందుతుంది. ఒకవేళ ఇన్ కేస్ స్పెషలైజేషన్ ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఏ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, తర్వాత ఫాలో అప్, అవి కూడా ఫ్యామిలీ ఫిజిషియన్ చూస్తారండి. ఫ్యామిలీలో అందరికీ, పిల్లలకి, పెద్దలకి, ముఖ్యంగా జెరియాట్రిక్ పీపుల్ అంటే 70-80 ఏళ్ళు దాటిన వాళ్ళు, వయోవృద్ధులకి, వాళ్ళకు కూడా స్పెషలైజ్డ్ కేర్ ఇవ్వాలి. వీటిలన్నింటికి కూడా ఫ్యామిలీ ఫిజిషియన్ చూస్తారు. నా దగ్గరికి వచ్చి పేషెంట్లు చాలామంది 60-70 ఏళ్ళు దాటిన వాళ్ళే ఉంటారు.
సో వాళ్ళు కూడా నా దగ్గర కార్డ్ వచ్చి ట్రీట్మెంట్ అంటే తీసుకోవడం ఒక వ్యక్తి యొక్క ఫ్యామిలీ యొక్క హెల్త్ హిస్టరీ అంతా మీ దగ్గర మెయింటైన్ అవుతూ ఉంటుంది. మెయింటైన్ ఎస్ హిస్టరీ మెయింటైన్ చేయకపోయినా అట్లీస్ట్ దే విల్ హ్యావ్ సమ్ బాండింగ్ విత్ మీ ఎస్ అండ్ దే కమ్ టు మీ ఫర్ ఎనీ గైడెన్స్. ఈవెన్ చిన్న చిన్న ఫ్యామిలీ సమస్యలు వచ్చినా నన్ను వచ్చి అడుగుతూ ఉంటారు. అందుకే ఫ్యామిలీ డాక్టర్. చాలా మంది మీకు ఇక్కడ చిన్నప్పుడు చదువుకుని అమెరికా వెళ్ళిపోయే లేకపోతే జపాన్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, జర్మనీలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ నా దగ్గర కన్సల్ట్ చేయడానికి ఏమైనా ప్రాబ్లం అంటే కన్సల్ట్ చేయడానికి వస్తూ ఉంటారు. వాళ్ళకి చిన్న అవసరమైన సలహాలు చెప్తూ ఉంటాం. డాక్టర్ గారు ఇప్పుడు రెగ్యులర్గా మీరు చూస్తున్నారు కదా, చాలా కేసెస్ని టేకప్ చేస్తున్నప్పుడు ప్రధానంగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏజ్తో సంబంధం లేకుండా చూస్తున్నది డయాబెటిక్. అవునండి. ఎందుకు సార్ అసలు డయాబెటీస్ ఎందుకు అట్లా పెరుగుతూ ఉంది? ఏజ్కి సంబంధం లేదు, ఇది ఇంక్రీజ్ అవుతూ ఉండడమే కానీ మనం తగ్గించుకోవడానికి స్కోప్ ఉంటుందా? డీటెయిల్గా చెప్తారా? డయాబెటీస్ అసలు ఇండియాలో డయాబెటీస్ చాలా తక్కువ. ఓన్లీ ఇట్ ఈస్ వెస్ట్రన్ కంట్రీస్లో ఉండే జబ్బు అనుకునేవాళ్ళం. నేను చదువుకున్నది 70s 80s చదువుకున్నాను. ఆ టైంలో యూకేలో యూఎస్ఏలో డయాబెటీస్ ఎక్కువ ఉంటుంది అనుకునేవాళ్ళు. తర్వాత మెల్లమెల్లగా ఇండియా వచ్చింది. ఇండియా వచ్చినప్పుడు కూడా 50 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళకి వచ్చింది. తర్వాత నేను ఉద్యోగం చేసే టైంలో అయితే 40 ఏళ్ళు 50 ఏళ్ళు వాళ్ళకి వచ్చి, ఇప్పుడు ప్రస్తుతం 25 ఏళ్ళు 25 ఏళ్ళు వాళ్ళకి కూడా డయాబెటీస్ వచ్చేస్తుంది. దీనికి మెయిన్ కారణం మన చేంజ్ ఇన్ ది లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల, అందువల్ల మనకు వస్తుంది. సార్ మీరు చెప్పినట్టు నిరంతరం ఇటు చదువుకున్న వాళ్ళ దగ్గర నుంచి పనిచేస్తున్న వాళ్ళు, రిలాక్స్లో ఉన్న రిటైర్మెంట్ పర్సన్స్ వరకు అందరి లైఫ్లో స్ట్రెస్ అనేది బాగా ఓవర్కమ్ చేస్తుంది. ఫుడ్ మీరు చెప్పినట్టు లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్లో ఫుడ్ ఒకటి. ప్రధానంగా డయాబెటీస్ అటాక్ అవ్వడానికి ఏది కాజ్ అంటారు? మన ఇండియన్స్ అందరికీ జెనెటిక్గా దే ఆర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్. జీన్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి డయాబెటీస్ వచ్చేయాలని లేదు. ఆ జీనికి సరిపడా చూడండి, ఓ విత్తనం వేయగానే అది మొలక వచ్చేది కదా. విత్తనం మొలక రావాలంటే విత్తనం ఉండాలి, మట్టి ఉండాలి, మనం పాతాలి, నీళ్లు పోయాలి, టైం ఇవ్వాలి. అవి ఇస్తే అప్పుడే మొలక వస్తుంది. అలాగే మనలో డయాబెటీస్ జీన్ ఉన్నప్పుడు ఆ జీను దానికి పరిస్థితులు అనుకూలిస్తే బయటపడుతుంది. దానికి ప్రధాన కారణం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు ప్రస్తుతం లైఫ్ స్టైల్లో చిన్నపిల్లల వయసు, స్కూల్ పిల్లల నుంచి మనం ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నాం వాళ్ళకి. మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 10 నుంచి 4 దాకా స్కూల్ ఉండేది. 4 నుంచి 6 దాకా ప్రతిరోజు ఆడుకునేవాళ్ళం. ఫిజికల్ యాక్టివిటీ ఉంది. ఈ రోజుల్లో ఏ స్కూల్లోనూ ప్లే గ్రౌండ్ ఉందో, ప్లే గ్రౌండ్ ఉన్నా కూడా వాళ్ళు ఆడుకోవటం లేదు. పిల్లల్ని ఆడుకోకుండా ఆ టైంలో ట్యూషన్కి పంపిస్తున్నారు. స్కూళ్ళల్లో అవర్స్ ఫ్రమ్ 8 o'clock నుంచి 7 o'clock దాకా స్కూల్ రన్ చేస్తున్నారు. ఇంకా ఎప్పుడు ఆడుకుంటారో వాళ్ళకి ఒకటి ఫిజికల్ యాక్టివిటీ లేదు. రెండోది వాళ్ళకి ఇంకా మార్కులు తెచ్చుకో, మీ పక్కవాడికి 80% వచ్చింది, నీకు 70% వచ్చింది. పక్కింటి అమ్మాయి 99 మార్కులు వచ్చాయి, నీకు 80 వచ్చాయి. అది తెచ్చుకో. కావలిస్తే ఇంకో ₹1,00,000 ఫీజు నేను ఎక్కువ కడతాను, ఇంకా ఎక్కువ ట్యూషన్ పెడతాను, నువ్వు మాత్రం ఎలాగైనా మార్కులు తెచ్చుకోవాలని చెప్తారు. అది ఒత్తిడి. మూడోది, అమ్మకి పొద్దున్న 7-8 గంటలకి క్యారేజ్ ఇవ్వడానికి కట్టడానికి టైం లేక బెడ్డ ముక్కలో లేకపోతే ఒక పిజ్జాయో బర్గరో పెడుతుంది. అదేదో తింటారో తినరు. ఆకలేస్తుందా ఇంకో డబ్బులు తీసుకుని షాప్కి వెళ్ళి చిప్స్ కొనుక్కు తినేసి అన్ని ఇన్స్టెంట్. దాంతోపాటు కూల్ డ్రింక్ కూడా తిను, బాగుంటుంది. స్ట్రెస్ ఉంటుంది, యాక్టివిటీ లేదు, ఫుడ్. మూడోది, నైట్ 11-12 దాకా ఇంకా చదువుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి. సరైన రెస్ట్ ఉండదు. అది స్కూల్ పిల్లలతో. ఇదే పంథా మళ్ళీ పరీక్ష పాస్ అయ్యి డిగ్రీ చేతికి వచ్చాక, ఉద్యోగం వచ్చేదాకా మళ్ళీ అదే పరుగు. ఉద్యోగం వచ్చాక టీంలో పడేస్తే మనకి బాగా చెయ్యి, ఇంకా టీం చేస్తే మంచి రిజల్ట్ వస్తే నీకు ఇన్సెంటివ్ వస్తుంది. అది స్ట్రెస్ ఒక సైక్లింగ్ లాగా మన లైఫ్లో లీడ్ అవుతుంది. అదొకటి. ఉద్యోగాలకి ఇప్పుడు ఇంట్లో ఉండటం లేదు. ఈ వైజాగ్ వాడు తీసుకెళ్ళి బెంగళూరులో ఉంటాడు. అమ్మ నాన్న ఫ్యామిలీకి దూరంగా ఉంటారు. దాంతో వాళ్ళకి అదో స్ట్రెస్, టైంకి ఫుడ్ ఉండదు, మిగిలిన ఫ్రెండ్స్తో కలిపి మిగిలిన అలవాట్లన్నీ చేసుకుంటారు, అదో స్ట్రెస్. ఇవన్నీ కూడా కలిసి అప్పుడు అందుకని 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చేసరికి డయాబెటీస్ బయటకు బరస్ట్ అవుతుంది. సార్ ఇప్పుడు రకరకాల ఛాలెంజెస్ నడుస్తున్నట్టు డైట్ ఛాలెంజ్లో నో షుగర్ ఛాలెంజ్, మేము పూర్తిగా షుగర్ని అవాయిడ్ చేసేసాం, 0 చేసేసాం కాబట్టి మాకు డయాబెటీస్ వచ్చే అవకాశమే ఉండదు అనేది అపోహ అంటారా, కాన్ఫిడెన్స్ అంటారా? క్లారిటీ ఇవ్వండి సార్.
చూడండి, షుగర్ తగ్గించి తినడం కొంతవరకు మంచిదే, కొంతవరకు మనం డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతుంది, కాకుండా ఉంటుంది. కానీ షుగర్ మానేసి షుగర్ బదులు వేరే తినేసాం అనుకోండి, షుగర్ తినడం లేదు కానీ బ్రెడ్ తింటున్నాను, బర్గర్ తింటున్నాను, అన్నం తింటున్నాను, ఇవన్నీ కూడా అన్లిమిటెడ్గా తినేస్తే దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఏదన్నా సిస్టమేటిక్గా చేస్తే. అందుకనే అతి సర్వత్ర వర్జేయత్ అన్నారు కదా, ఏదన్నా అన్ని సమపాళ్ళలో ఉండాలి. సరే, హెరిడేటరీగా ఉన్న వాళ్ళకి మొదటి నుంచి వాళ్ళు మెడికేషన్ తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వకుండా ఉంటాయి అంటారా? అది పర్టికులర్గా చెప్పండి సార్. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో హెరిడేటరీగా నడుస్తున్న డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫ్యామిలీలో ఒక తల్లికే షుగర్ ఉందనుకోండి, వాళ్ళకి 25% ఛాన్స్ ఉంటుంది. అలాగే తల్లిదండ్రి ఇద్దరికి షుగర్ ఉంటే 50% ఛాన్స్ ఉంటుంది. కానీ 100% వస్తుందని లేదు కదా, అది కూడా రావడానికి ఛాన్స్ ఉంది. మనం చిన్నప్పటి నుంచి సరైన లైఫ్ స్టైల్ ఉండి, సరైన ఆహారం తీసుకుని, సరైన వెయిట్ మెయింటైన్ చేసి, సరైన వ్యాయామం చేస్తూ ఉంటే చాలా మట్టుకు మనం 100% స్టాప్ చేయకపోయినా అట్లీస్ట్ పోస్ట్ పోన్ చేయొచ్చు. కంట్రోల్లో తక్కువ మందులతోనే మెయింటైన్ చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. సార్, ఒక్కసారి షుగర్ అటాక్ అయితే లైఫ్ లాంగ్ మెడికల్తో ట్రావెల్ అవ్వాల్సిందా? మెడిసిన్ వాడుతూనే ఉండాలంటారా? అలా లేదండి, అందరికీ ఒకలా ఉండదు కదా. కొంతమందికి ఏంటంటే తక్కువ మందులతో ఒక ట్యాబ్లెట్తోనే కంట్రోల్ అవుతుంది. కొంతమందికి ఓన్లీ డైట్ కంట్రోల్, ఎక్సర్సైజ్తోనే మన టార్గెట్ వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు మందులు వాడాల్సిన అవసరం. చాలామంది ఏంటంటే ఇనీషియల్గా ఓవర్ వెయిట్ ఉంటారు, మితాహారం తీసుకోకుండా ఎక్కువ తినేస్తూ ఉంటారు, ఎక్కువ స్ట్రెస్లో ఉంటారు. అలాంటి వాళ్ళు కొంచెం వెయిట్ తగ్గించుకుని, డైట్ కంట్రోల్ చేసి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసి స్ట్రెస్ తగ్గించుకున్న వాళ్ళు చాలామంది 2-3 నెలలు మందులు వాడి మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మధ్యలో 3-4 మంత్స్కి ఒకసారి మానిటర్ చేసుకుంటూ దానికి అవసరమైతే మళ్ళీ స్టార్ట్ చేయాలి. అంతేకాని ఒకసారి మొదలెట్టేసాం మళ్ళీ అదే లైఫ్ లాంగ్ వాడాలని లేదు. సో ఇన్సులిన్ అనేది కొంతమందికి అడ్వైస్ చేస్తారు, ఎందుకు సార్ అది? అంటే ఏ పర్సంటేజ్ లో ఉంటుంది షుగర్ లెవెల్ అనేది? డయాబెటీస్ 2 రకాలు, టైప్ 1, టైప్ 2. టైప్ 1 ఉన్న వాళ్ళకి వాళ్ళు చాలా సన్నగా, తక్కువ ఏజ్లోనే వస్తుంది, సన్నగా ఉంటారు. వాళ్ళకి ఇన్సులిన్ తీసుకోకపోతే లైఫ్ ఉండదు, చాలా కాంప్లికేషన్స్ వచ్చి ఇది అవుతారు. వాళ్ళకి తప్పనిసరిగా ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళకి మనం ఏం చేయలేము. రెండో రకం ఏంటంటే టైప్ 2 డయాబెటీస్లో కూడా కొంతమందికి ఇనీషియల్గా కొన్నాళ్ళ పాటు మెడిసిన్స్ పనిచేస్తాయి, ట్యాబ్లెట్స్ పనిచేస్తాయి. తర్వాత సెకండరీ ఫెయిల్యూర్ అంటారు, ఆ మందులు పనిచేయడం తగ్గుతుంది. అలాంటి వాళ్ళకి అంటే బాడీలో ఇన్సులిన్ తగ్గిపోతున్నాం, అలాంటి వాళ్ళకి కొంత డోస్లో ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో రకం ఏంటంటే టైప్ 2 డయాబెటీస్లో ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చాయనుకో, ఏమైనా సివియర్ ఇన్ఫెక్షన్స్ కానీ వేరే కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు కొంతకాలం పాటు ట్యాబ్లెట్ల బదులు ఇన్సులిన్ ఇచ్చి కంట్రోల్ చేస్తాం. సార్, మన బాడీలో ఏ చిన్న సమస్య వచ్చినా మన ఎలక్ట్రిక్నెస్ చేస్తుంది మన బాడీ అంటూ ఉంటారు. సో కొంతమంది మొండిగా వెళ్ళిపోతూ ఉంటారు, మనకేం కాదులే, మనం చాలా స్ట్రాంగ్ అని. షుగర్ అటాక్ అవుతున్న ముందు కానీ మనకి ఏమైనా బాడీలో ఇండికేషన్స్ ఏమైనా ఉంటాయా సార్? ఎట్లాంటివి అవి? సాధారణంగా షుగర్ వచ్చి వాళ్ళకి ఇనీషియల్గా ఏం సిమ్టమ్స్ ఏమి ఉండవండి, కానీ కొంతమందికి ఫెటీగ్ ఉంటుంది, నీరసం ఉంటుంది, కొంచెం యూరినేషన్ ఎక్కువగా ఉండడం, తర్వాత చర్మ వ్యాధులు, చర్మంలో ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా దెబ్బలు తగిలితే కొంచెం హీల్ అవ్వడం లేట్ అవుతుంది, దెబ్బలు మాండలు అవుతుంది, కాళ్ళు చేతులు పీకు రావడం, కాళ్ళు మంటలు రావడం, ఇలాంటివన్నీ కొన్ని సమస్యలు తెలుస్తుంది. అలాంటప్పుడు టెస్ట్ చేసుకుంటారు. ఈ కాలంలో, మధ్యకాలంలో ఏంటంటే ప్రతి వాళ్ళు ముందే మేము టోటల్ బాడీ చెకప్ చేయించేసుకున్నామని చెప్పి చేయించేసుకుని అందులో రిజల్ట్స్ని బట్టి గూగుల్లో చూసుకుని చాట్ జీపీటీని అడిగి దాంతో ఏదైనా చిన్న తేడా కనిపించిన భయం పడిపోయి మా దగ్గర పకెట్ వస్తూ ఉంటారు. అలాంటి 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి, పూర్తిగా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు, ఎక్స్ట్రా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉంటే మంచిది. సార్, షుగర్ని నెగ్లెక్ట్ చేస్తే అదర్గా కాంప్లికేషన్స్ ఏమొచ్చే అవకాశం ఉంటుందంటారు? అండ్ ఈ షుగర్ టెస్ట్ అనేది ఎప్పుడు ఎవరు చేయించుకోవాలి? మీరు అన్నట్టు ఆల్రెడీ ఇప్పుడు అందరూ ఫ్యామిలీ బాడీ చెకప్ చేసుకుంటున్నారు, ఫుల్ బాడీ చెకప్స్ బయటపడిపోతున్నాయి, అనవసరంగా కూడా మెడికేషన్ వైపు వెళ్తున్నారు. ఏం సజెస్ట్ చేస్తారు? షుగర్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కాంప్లికేషన్స్ వస్తాయండి. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటారు, మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. అవి కాకుండా కొన్ని
ఇరిటేషన్స్ ఉంటాయి. ఈ షుగర్ అన్కంట్రోల్ ఉందనుకోండి, ఎక్కువ యూరినేషన్ ఉంటుంది, కొంచెం స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, దురదలు అవి ఉంటాయి. అవి చిన్న చిన్న మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్ చిన్న బ్లడ్ వెసల్స్ ఎఫెక్ట్ అవుతాయి, దానివల్ల నరాలు ఎఫెక్ట్ అవుతాయి, కాళ్ళు మంటలు, తిమ్మిళ్ళు రావడం, కిడ్నీలు ఎఫెక్ట్ అవ్వడం, ఇలాంటివన్నీ. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ పెద్ద బ్లడ్ వెసల్స్, దాంట్లో అది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి థ్రాంబస్, ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. దానివల్ల యాంజైనా రావడం, సడన్గా బ్లాక్ అయితే హార్ట్ అటాక్ రావడం, బ్రెయిన్ అటాక్ రావడం, ఇవన్నీ వస్తాయి. ఇవి మైక్రోవాస్కులర్. అవి కాకుండా ఈ రక్తనాళాలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల, షుగర్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల గ్యాంగ్రీన్ అని కాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చి కొన్ని వేళ్ళు కాళ్ళు తీసేయాల్సిన అవసరం, డయాబెటిక్ ఫుట్ వచ్చి అల్సర్స్ అయ్యి హీల్ అవ్వక ఏళ్ల తరబడి హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా చాలా మటుకు ప్రివెంటబుల్ కాంప్లికేషన్స్, ప్రివెంట్ చేయొచ్చు మనం సరైన ఇది డయాబెటీస్ కంట్రోల్ చేసి ప్రివెంట్ చేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది అనుకునేది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఓన్లీ షుగర్ కంట్రోల్ అయిపోతే సరిపోతుంది అనుకుంటాం. కానీ షుగర్తో పాటు మనం చూసుకోవాల్సింది ఏంటంటే బీపీ కంట్రోల్లో ఉందా లేదా. డయాబెటీస్కి బీపీ కూడా తోడైతే అగ్నిలో నూనె పోసినట్టు అవుతుంది, అందుకని దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అది కాకుండా బాడీ వెయిట్ ఎలా ఉంది, బాడీ వెయిట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. బాడీ వెయిట్ ఎక్కువైన కొద్దీ ఫ్యాటీ లివర్ కానీ కొన్ని క్యాన్సర్స్ కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది. మూడోది ఏంటంటే కొలెస్ట్రాల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి బాగా ఎక్కువ ఉన్న వాళ్ళకి దానికి ట్రీట్మెంట్ చేయకపోతే చెప్పాను కదా, హార్ట్ అటాక్ కానీ బ్రెయిన్ అటాక్ కానీ పెరిఫరల్ వాస్కులర్ డిసీజెస్ అంటే కాళ్ళు చేతుల్లో రక్తనాళాలు బ్లాక్ అయ్యి దానికి రక్త ప్రసారం తగ్గి నొప్పులు కావడం, ఇన్ఫెక్షన్స్ కావడం, ఇవన్నీ వచ్చే అవకాశం. అందుకని మనం ఏదైనా ఒక వ్యక్తి డయాబెటీస్ ఉండి మన దగ్గరికి వస్తే డయాబెటీస్ని ట్రీట్ చేయడమే కాకుండా ఆ వ్యక్తిలో అన్ని ప్రాబ్లమ్స్ని చూసి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. జనరల్గా అందరిలో ఒక అపోహో నమ్మకమో తెలీదు, మాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఒకే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఇప్పుడు ఆయన అందుబాటులో లేక ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కానీ ఆ మందులు పడలేదు, రియాక్షన్ వచ్చేసింది అంటారు. ఎందుకు సార్ అదేంటి అసలు ఒక క్లారిటీ ఇస్తారా? మందులు పడలేదు రియాక్షన్ వచ్చిందంటే చూడండి, ప్రతి మందికి ఏదో కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే అందరికీ అన్ని మందులు పడాలని లేదు, కొన్ని మందులు కొంతమందికి రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. అలాగే మనం ముందు తెలియదు, ఒకసారి వాడితేనే అది రియాక్షన్ వస్తుందా కదా తెలుస్తుంది. అలాంటి ఏదైనా మెడిసిన్ వాడినప్పుడు మనకు రియాక్షన్ వచ్చినప్పుడు అలాంటివి అవాయిడ్ చేసుకోవాలి. అది ఒక రికార్డ్ మెయింటైన్ చేయాలి. నాకు ఫలానా మందు పడలేదని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా మనం ముందు చెప్పాలి. ఆ డాక్టర్ గారికి మీకు ఏ మందు పడదో తెలియదు కదా, అందుకని మీరు చెప్తే అయినా అది అలాంటిది అవాయిడ్ చేసి వేరే మెడిసిన్ ఇస్తారు. అంతేగాని వేరే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినంత మాత్రం రియాక్షన్ వస్తుంది. సార్ ఫైనలీ మా వ్యూవర్స్ కోసం, సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం చాలా వాల్యుబుల్ సజెషన్స్ చెప్పారు. ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, అసలు వచ్చే రోగం గురించి ముందు పేషెంట్కి అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పారు. సో హెల్తీ లైఫ్ లీడ్ చేయాలి అంటే వాల్యుబుల్ సజెషన్స్. హెల్తీ లైఫ్ స్టైల్ అంటే చూడండి, పూర్వకాలం మన పెద్దలు చెప్పారు, అతి సర్వత్ర వర్జే, ప్రతిదాన్ని అతిగా చూడకూడదండి. మన లైఫ్లో ఆహారం అవసరం, వ్యాయామం అవసరం, నిద్ర అవసరం, సరైన మానసిక స్థితి అవసరం. అందుకని సరైన ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. కూరగాయలు, పళ్ళు, నాన్ వెజిటేరియన్ కూడా తీసుకోవచ్చు, మితంగా తీసుకోవాలి. కూరగాయలు, పళ్ళు ఎక్కువ తీసుకోవాలి. దాంతోపాటు ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. చాలామంది ఇప్పుడు యువత వెస్ట్రన్ కంట్రీస్ అంటే ఏదైనా దానికి ఇటాలియన్ పేరో లేకపోతే ఇంగ్లీష్ పేరో పెడితే అది చాలా మంచిది అనుకుని అది తింటున్నారు. అన్నింటికంటే బెస్ట్ ఫుడ్ ఏంటంటే ఇంట్లో మన అమ్మ వంట చేసి పెట్టిన ఫుడ్ బెస్ట్ ఫుడ్. మన అమ్మ కంటే అమ్మమ్మ సలహాతో అమ్మ వంట చేసి పెడితే అది బెస్ట్ ఫుడ్, అది తినండి. ప్రతిరోజు సరైన నిద్ర పోండి, అట్లీస్ట్ 6 to 8 hours నిద్ర ఉండాలి. ప్రతిరోజు వ్యాయామం ఉండాలి. తర్వాత స్ట్రెస్ ఎక్కువ ఉంటే దాన్ని కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. స్ట్రెస్ వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ముందు మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, లేకపోతే మీ డాక్టర్ గారితో మాట్లాడండి. వాళ్ళు స్ట్రెస్ తగ్గించుకునే మార్గాలు మీకు చెప్తారు. స్ట్రెస్ తగ్గించుకోవడం అంటే సాధ్యమైనంత వరకు మీ బాస్తో మాట్లాడారనుకోండి, నాకు ఎక్కువ ఐఎమ్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ దిస్ వర్క్ అంటే
బాస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బాస్ సజెషన్ Suggest చేస్తారు. ఒకవేళ బాస్ సరైన సమాధానం చెప్పకపోతే మీ స్ట్రెస్ కొంత పక్క వాళ్ళకో కింద వాళ్ళకో పై వాళ్ళకో ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నం చేయండి. పక్క వాళ్ళతో పంచుకోండి. అంతా మీతో ఉంటే మీ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. నలుగురితో మీ స్ట్రెస్ పంచుకుంటే అట్లీస్ట్ సలహా చెప్తారు, వాళ్ళు కొంత మీకు హెల్ప్ చేస్తారు. అంతేగాని అంతా మీ స్ట్రెస్ మీలో ఉంచుకోకండి. ప్రతి సమస్యకి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. ఎవరు పరిష్కారం చేస్తారన్న దాన్ని అట్లీస్ట్ మీకు హెల్త్కి సంబంధించిన సమస్య ఏమైనా ఉంటే మీ ఫ్యామిలీ డాక్టర్తో డిస్కస్ చేయండి. సినిమా డైలాగ్ ఉంటుంది సార్, అంత దాచేసుకుంటే లావ్ అయిపోతారు అన్నట్టు. సో మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింట్. డబ్బులైనా ఇదైనా ఎక్కువ ఉంచుకోకూడదు, మనం ఖర్చు పెడుతూ ఉండాలి. తర్వాత ఏమేం చెప్పాను, ఆహారం చెప్పాను, వ్యాయామం. సాయంత్రం పూట బయటకు వెళ్ళి కొంచెంసేపు వాకింగ్ చేయండి, ఎండ తగిలేటట్టు వాకింగ్ చేయండి, పక్క ఆడుకోండి. పిల్లలకు కూడా సాయంత్రం పూట ఆడించండి. సాయంత్రం పూట వాళ్ళని ట్యూషన్లకు పంపకండి. ఇంకా మార్కులు కావాలి, మార్కులు ఈరోజు మీకు 99 కాదు, 100 కాదు, 110 మార్కులు వచ్చినా మీ ఉద్యోగంలో ఆ మార్కులు ఏ విధంగానూ ఉపయోగపడవు. మీకు తెలుసు కదా, మీకు 150 మార్కులు వచ్చినా మీ బాసు 10 రూపాయలు ఎక్కువ ఇవ్వడు, అంతే కదా. అక్కడ వర్క్ కావాల్సిన స్కిల్ నేర్చుకోవాలి, అంతేగాని మార్కులు ఓన్లీ సెకండరీ. వీ షుడ్ లెర్న్ ది నాలెడ్జ్ తెలుసుకోవాలి, కోపప్ చేయడం తెలుసుకోవాలి. నలుగురితో సాయంత్రం పూట పిల్లలు ఆడుకున్నారనుకోండి, నలుగురితో కలిపి ఎలా మెలగాలని టీం వర్క్ తయారవుతుంది. టీం ఎలాగా చేయాలో తెలుస్తుంది. మీ పిల్లాడు ఎవడైనా ఒక్కడే ఇంట్లో ఉండి చదవాలి నేను చదువుకుంటాను లేకపోతే వీడియో గేమ్స్ ఆడుకుంటున్నాను అన్న వాడిని ఎంకరేజ్ చేయకండి. వాడిని నలుగురితో కలిసి ఉండడానికి బయటకు పంపించండి. మా అబ్బాయి అసలు ఇంట్లోంచి బయటకు కదలండి, ఎప్పుడు చదువుకుంటూనే ఉంటాడంటే దట్ ఈజ్ నాట్ ఏ హెల్తీ పాయింట్. అందుకని బయటకు వెళ్ళి అందరితో కలవడం నేర్చుకోవాలి. సోషల్గాను మిగిలిన దాంట్లో కోపప్ చేయడం నేర్చుకోవాలి. చిన్న దెబ్బలు తగిలినా, చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా మనం పెద్దగా పట్టించుకోకర్లేదు. ఇవన్నీ క్రానిక్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కాంప్లికేషన్స్ వచ్చే ప్రాబ్లమ్స్. వీటిలన్నింటికంటే మెంటల్గా హ్యాపీగా అన్నింటికంటే ముఖ్యం నేను చెప్పేది ఏంటంటే మీరు హ్యాపీగా ఉంటే సగం జబ్బులు తగ్గిపోతాయి. అది థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సో అసలు ఫ్యామిలీ ఫిజిషియన్ అంటే ఎవరు, మనం ఎందుకు మెయింటైన్ చేయాలి, అట్లానే రెగ్యులర్ లైఫ్ స్టైల్లో వస్తున్నటువంటి ప్రధాన సమస్యలో డయాబెటిక్ ఎందుకు అటాక్ అవుతుంది, ఎట్లాంటి కేర్ తీసుకోవాలి, లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్స్ ఏం చేయాలి, ఇవన్నీ ఎక్స్క్లూజివ్గా ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. థ్యాంక్ యూ డాక్టర్ గారు, నమస్తే. నమస్తే అండి.